వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కడుబండి నామినేషన్ కు వేల సంఖ్యలో తరలివచ్చిన నియోజకవర్గ ప్రజలు. ఇక వివరాల్లోకి వెళితే కొత్తవలస మండలం కేంద్రంలో అడ్డుపాలెం రాయలసిటీ నుంచి ఎస్కోట దేవి గుడి వరకు వేల బైకులతో, వందల కార్లతో, బాణాసంచాలతో, కాంగో డప్పులతో, డీజేలతో, పులి వేషాలతో అడుగడుగునా పూల వర్షాలు కురిపిస్తూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావుకు ర్యాలీలో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం దేవిగుడి దగ్గర అమ్మవారిని దర్శించుకుని నామినేషన్ పేపర్ల మీద సంతకం చేశారు. అనంతరం ఎస్కోట్ జంక్షన్ లో ప్రసంగించారు. ఈ క్రమంలో భాగంగానే స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఓకి నామినేషన్ పేపర్లు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుంభ హరిబాబు, కొప్పల వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడుబాబు, డీసీసీబీ చైర్మన్ వెచలపు చినరామనాయుడు, మాజీ ఎమ్మెల్యే శోభా హేమావతి, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ స్వాతిరాణి, ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ, గేదెల శ్రీనివాసరావు, జడ్పీటీసీ నెక్కల శ్రీదేవి, తూర్పాటి వరలక్ష్మి, గొర్లె సరయు, మండల పార్టీ అధ్యకులు బబ్బిన నాయుడు, గొర్లె రవి, నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాహిత్యం ఇచ్చడానికి ఖర్చు పెడుతూ చాలా ఆర్థిక ఇబ్బందులు ఎవరికి మీకు తెలియదు. కొన్ని కార్యక్రమాలు కొన్ని లేట్ అయ్యాయంటే దానికి కారణం కరోనా వల్లనే. ఈరోజు మన నియోజకవర్గంలో 86,000 కుటుంబాలకి ప్రతి గడపకి కూడా ఇంటింటికి కుళాయి వస్తుందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే డబ్బు అయితే మంజూరు అయింది, వర్క్ లేట్ గా స్టార్ట్ అయింది. 270 గ్రామాల్లో 90 గ్రామాలకి ఇప్పటికే ఇంటింటి కుళాయి ఇచ్చాం. మరొక 180 గ్రామాలకి ఇంటింటి కుళాయిలు ఇస్తాం. చాలా మంది ఆడవాళ్ళని అడిగారు, ఏంటి బాబు మాకు ఆ వీధికి ఇచ్చారు ఈ వీధికి ఇవ్వలేదని. అమ్మ డబ్బులు లేట్ అయ్యి మీకు 18,750 రూపాయలు మీకు అందరికి ఇచ్చేది ఒక డబ్బు మాకు ఇవ్వలేదు జగన్. మీకు అందరికీ కూడా ప్రతి ఇంటికి కుళాయి వేస్తాం. ఈ నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి లలిత కుమారి వాళ్ళ తాతగారు 30 ఏళ్ళలో చేయలేని అభివృద్ధి జగనన్న ప్రభుత్వం మనం చేశాం కాబట్టే మళ్ళీ జగనన్న గెలిపించాలని. ఈరోజు ఇంత ఎండలో కూడా మీరందరూ కూడా ఇంత అభిమానంతో మమ్మల్ని అందరినీ ఆదరించినందుకు, రేపు నామినేషన్ వేసే టైంకే గెలుపు ఖాయమనే విషయం మీరందరూ నాకు సమర్థించినందుకు మేమందరికీ తెలియదు. మీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా పెద్దలు మన ఎంపీ అభ్యర్థి గారు శ్రీమతి ఝాన్సీ లక్ష్మి గారు వస్తామని చెప్పారు. కానీ చీపురుపల్లిలో మన మంత్రి గారు శ్రీ బొత్స సత్యనారాయణ గారు నామినేషన్ కూడా ఈ రోజే. అదే కాకుండా మన జిల్లా పార్టీ అధ్యక్షుడు చింతీల్ గారు కూడా వస్తారు. గత ఇంత ఎండలో మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేయడానికి ఎందుకని ఈ సభ పూర్తి చేసి ఆ పెద్దలిద్దరు వచ్చినప్పుడు మేము నామినేషన్కి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాం. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ మీరందరూ జగనన్న ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధమా? అదేవిధంగా 2019లో నేను ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి వచ్చినప్పుడు ఆ రోజు నన్ను ఎంత ప్రేమగా ఆశీర్వదించారో, ఈరోజు 2024ను కూడా మళ్ళీ నాకు అవకాశం ఇస్తారని, నన్ను ఆశీర్వదిస్తారని మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా కోరుకుంటూ, అదొక్కడే కాకుండా మన ఝాన్సీ మేడం గారి గురించి మీకు చాలా మందికి తెలుసు. పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారు, మన ఝాన్సీ మేడం గారు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు, 2 సార్లు ఎంపీ అభ్యర్థి ఉన్నప్పుడు మన మంత్రి గారు ఎలాగోను వీరిద్దరూ కూడా ఈ నియోజకవర్గానికి సుమారుగా 25 సంవత్సరాల సేవలు అందించారు. రాజకీయ పరంగా అవ్వచ్చు, వ్యక్తిగతంగా అవ్వచ్చు, అన్ని సేవలు అందించిన ఆ కుటుంబానికి ఈరోజు రుణం తీసుకునే అవకాశం వచ్చింది మన ఝాన్సీ మేడం గారికి ఫ్యాన్ గుర్తుపై ఓటేయడం ద్వారా. అందుకే మీరు మన నియోజకవర్గంలో భారీ మెజార్టీతో నన్ను ఝాన్సీ మేడం గారిని గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ అందరూ కూడా